హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే రోజు కొంచెం అన్కంఫర్టబుల్ టాపిక్. జాబ్ చేస్తూ ఫైనాన్షియల్గా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఉమెన్కి ఇంట్లో మ్యారీడ్ లైఫ్లో నిజంగా ఈక్వాలిటీ ఉందా? కొన్ని ఎగ్జాంపుల్స్. నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక అమ్మాయి యూఎస్కి మ్యారేజ్ కంటే ముందే వచ్చి డాక్టర్గా వర్క్ చేస్తోంది. మ్యారేజ్ అయ్యాక ఇండియాకి వెకేషన్కి వెళ్ళినప్పుడు 3 days ఇన్లాస్ దగ్గర ఉండి మిగతా టైం పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసింది. హస్బెండ్ అప్సెట్ అయ్యాడు, నా పేరెంట్స్ దగ్గర ఎక్కువ రోజులు ఉండలేదు అని. నేను అతన్ని అడిగాను, నువ్వు ఒక్కడివే ఇండియా వెళ్తే నీ ఇన్లాస్ దగ్గర ఎన్ని రోజులు ఉంటావు అని. అతని ఆన్సర్, ఆడపిల్లని అత్తింటికి పంపిస్తారు, మగపిల్లల్ని అలా పంపించారు అని. ఇంకో సిచ్యువేషన్లో మదర్ ఇన్లా అప్సెట్ అయ్యారు, ఎందుకంటే కోడలు ముందుగా తన అమ్మను చూసుకుంటుంది అని. కానీ అదే లాజిక్ వారి సన్ ముందుగా తన పేరెంట్స్ని చూసుకోవడం మాత్రం నార్మల్. చిన్నప్పటి నుంచి నోటీస్ చేసిన ఇంకో విషయం, హస్బెండ్ సైడ్ డిస్టెంట్ రిలేటివ్ చనిపోయిన వైఫ్కి మైలో ఉంటుంది. సో ఆ టైంలో తన ఓన్ ఫ్యామిలీ ఫంక్షన్కి కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఆమె ఇంటి పేరు గోత్రం మారిపోయాయి పెళ్ళయ్యాక. పెళ్లిలో జరిగే కన్యాదానం, అప్పగింతలు లాంటివి జస్ట్ ఏవో ఫార్మాలిటీస్గా అనుకుంటారు. కానీ ఇప్పటి నుండి అమ్మాయి అత్తవారింటిదే అని అమ్మాయి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నట్టు అని రియలైజ్ అవ్వడం లేదు. అందుకే ఈక్వాలిటీ గురించి పెళ్లి అయిన తర్వాత ఆర్గ్యూ చేయడం వల్ల ఉపయోగం ఉండట్లేదు. మ్యారీడ్ లైఫ్లో సమానత్వం ఇంపార్టెంట్ అని భావించే అమ్మాయిలు పెళ్లికి ముందే క్లియర్గా చెప్పాలి. నా పెళ్లిలో నన్ను ఆ ఇంటి పిల్ల అని అప్పగింతలు ఇవ్వడం, కన్యాదానం లాంటివి లేకుండా ఇద్దరం ఈక్వల్ అన్న భావనతో రిఫార్మ్డ్ ట్రెడిషన్స్తో పెళ్లి జరిగితేనే నేను రెడీ అని. లేదంటే ఫ్యూచర్ మ్యారీడ్ లైఫ్లో ఇన్ఈక్వాలిటీకి సైలెంట్గా కన్సెంట్ ఇచ్చినట్టే అవుతుంది. థ్యాంక్ యూ.